హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము. ముఖ్యంగా అందరూ ఎక్కువగా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగు అంటే ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అదర్ దాన్ జేఈ మెయిన్స్ అంటే ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ ఉండే కోర్సులు అతి ముఖ్యమైనది ఏంటంటే ఐఐఎస్సిఆర్లో మనకి ఐఐటి అనే ఎగ్జామ్ ద్వారా ఐఏఎస్ఆర్లో ప్రవేశం కోసం ఐఐటి ఎగ్జామ్ అనేది జరుగుతున్నారు. వాటిలో ముఖ్యంగా రీసెర్చ్ ఓరియంటేషన్లో దీంట్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇది జేఈ మెయిన్స్ ఐఐటీల తర్వాత మన భారతదేశంలో ఉండే అత్యున్నతమైన కాలేజీలు అనమాట. వీటిలో ముఖ్యంగా రీసెర్చ్ ఆర్గనైజేషన్, రీసెర్చ్ మైండ్ సెట్ ఉండే పిల్లలు కూడా దీంట్లో ప్రవేశం పొందవచ్చు. అయితే దీంట్లో ప్రవేశం పొందాలంటే మనము ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే ఎగ్జామ్ని రాయాలి. దీంట్లో ముఖ్యంగా ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ 10+2 కంప్లీట్ అయి ఉండాలి. ఎస్ఎస్టీ పిల్లలకి 50% ఉండాలి. అదర్ దాన్ మిగతా వాళ్ళకి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. సరే, దీంట్లో ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఐఎస్ఆర్ అంటే ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. ముఖ్యంగా మన ఇండియాలో 7 ప్రతిష్టాత్మకమైన ఈ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా బిఎస్ అండ్ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ అంటే డిగ్రీ 5 years కోర్స్ ఉంటుంది. డిగ్రీ ప్లస్ పీజీ, బిఎస్ బ్యాచులర్ ఆఫ్ సైన్సెస్, మాస్టర్ ఆఫ్ సైన్సెస్ అనే డ్యూయల్ డిగ్రీ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు బిఎస్ డిగ్రీ, బ్యాచులర్ డిగ్రీ కూడా ఆఫర్ చేస్తున్నారు. సరే, దీంతోపాటు ఈ ఐఐటి ఎగ్జామ్ ద్వారా ఐసర్ బెంగళూరులో, నెక్స్ట్ ఐఐటిఎం మద్రాసులో కూడా కొన్ని కోర్సులు ఉన్నాయి. రీసెంట్గా ఐఎస్ఆర్ జేఈ మెయిన్స్లో కూడా జేఈ మెయిన్స్ స్కోర్ని బట్టి కూడా ఐఎస్ఆర్ బెంగళూరులో బీటెక్ కోర్సు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సరే, వాటన్ని జేఈ మెయిన్స్ వాటి కాకుండా మాకు ఇంకేమైనా కోర్సులు ఉన్నాయా అని నేను సైంటిస్ట్గా పోవాలి, రీసెర్చ్ ఆర్గనైజేషన్ పోవాలి అనే ఆతృత ఉండే పిల్లలు ముఖ్యంగా అతి ముఖ్యమైన ఎగ్జామ్ ఏంటంటే ఈ ఐఐటి ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాసి మనము దాంట్లో ప్రవేశం పొంది రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పాల్గొనవచ్చు. నెక్స్ట్ దాంట్లో అదేవిధంగా కాకుండా మన ఇండియాలో ఉండే రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిఎస్ఆర్, ఎన్ఆర్జీసీ అనే ముఖ్యమైన డిఆర్డిఓ వాటిల్లో పోయి పరిశోధన రంగంలో రాణించాలనుకున్న పిల్లలు ముఖ్యంగా ఈ ఎగ్జామ్ని ఎంచుకోవచ్చు. అదేవిధంగా టాప్ 10 యూనివర్సిటీ, వరల్డ్లో ఉండే టాప్ 10 యూనివర్సిటీలో కూడా పిహెచ్డీ చేయడం కోసం, ఎంఎస్ చేయడం కోసం కూడా ఈ ఐఐటి ఎగ్జామ్ల ద్వారా డిగ్రీ, పీజీ చేసిన వారు ఎలిజిబిలిటీ ఉంటుంది. సరే, ఎక్కువగా ఈ ఎగ్జామ్ దేనికంటే రీసెర్చ్ మైండ్ సెట్ ఉన్న పిల్లలు దీనికి బాగా ఉపయోగపడతారు. జేఈ మైన్స్ వాటిల్లో అయితే ఏదో ఒక ప్యాకేజ్ తీసుకుని సెటిల్ అయిపోయేదానికి ఉపయోగపడుతుంది. అలా కాదు, మేము సైంటిస్ట్గా రాణించాలి, ఎక్కువగా మేము దీంట్లో ఎక్కువ పరిశోధనలు సాగించాలి, దేశానికి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం ఉండేవాళ్ళు ముఖ్యంగా ఈ ఐఐటి ఎగ్జామ్ ద్వారా రాసి ఈ ఐసర్ దాంట్లో ప్రవేశం చేసి ప్రవేశాలు పొందించి వాళ్ళ పరిశోధన రంగంలో రాణించవచ్చు. సరే, ఈ ఐసర్ మొత్తం మన ఇండియాలో 7 ఉంటాయి. వాటి గురించి ఎలా ఇంకా నీట్గా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.